హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలివితేటలకు స్వాగతం. ఈరోజు కూడా మార్కెట్ రికవరీ పాత్‌లోకి వచ్చింది. అంటే రికవరీ ఆఫ్ ది మార్కెట్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఈజ్ వితిన్ ది విసినిటీ. అంటే 24,200 రేంజ్‌కి వచ్చేసింది. 2 సెషన్స్‌లో దగ్గర దగ్గర 800, 900 పాయింట్లు. అంటే 2 సెషన్స్‌లో 800, 900 పాయింట్లు ఈజ్ నాట్ ఎ జోక్. అంతేకాదు ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే దగ్గర దగ్గర 10,000 కోట్లకి ఎఫ్ఐఎస్ కొన్నారు. మనవాళ్ళు 7,000 కోట్లకి అమ్మారు. సో, ది సెల్లర్స్ టర్న్డ్ బయర్స్. ఎందుకంటే సెటిల్మెంట్ వచ్చేస్తున్నది కదా! ఇప్పుడు మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే. కాబట్టి దే హావ్ నో ఆప్షన్. దే హావ్ నో ఆప్షన్ బట్ టు కవర్ టు సమ్ ఎక్స్‌టెంట్. మహారాష్ట్ర ఎలక్షన్స్ పాజిటివ్‌గా ఉన్నాయనేది, గ్రోత్ వస్తుందనేది మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే వీళ్ళు యెస్, దే ఆర్ బయింగ్. బావుంది. ఒకందుకు పోసో నేను ఒకందుకు తాగానని రీజన్స్ ఎట్లా ఉన్నా గానీ మార్కెట్లు రికవరీ మోడ్‌లోకి రావటం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఎవ్రీబడీ. ముఖ్యంగా ఏంటంటే యెస్, చాలా రోజులు అంటే నెల రోజులు పైగా మార్కెట్ బేరిష్‌గా ఉంది. తగ్గుతూ, తగ్గుతూ వచ్చింది. మరి ఈ రికవరీ కంటిన్యూ అవుతుందనే ఆశించాలి. హ్మ్. అది కాకుండా ఇంకోటేంటంటే నిన్న ఆహ్, సండే రోజున రాజమండ్రిలో మీటింగు కండక్ట్ చేయడం జరిగింది. సక్సెస్‌ఫుల్‌గానే కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మందొచ్చారు. అదొకటే ఇన్‌కన్వీనియన్స్. కొంతమంది నిలబడి ఆహ్, నోట్స్ రాసుకునే పరిస్థితి వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ సారీ ఫర్ దట్. ఆహ్, కానీ వచ్చిన వాళ్ళని రిజెక్ట్ చేయలేము కదా! ముందుగా రిజర్వ్ చేసుకుంటే అది వేరే సంగతి. సబ్‌స్క్రైబ్ చేసుకోలేదు. వాటెవర్ ఇట్ ఈస్ కొంచెం ఇన్‌కన్వీనియన్సే. హాల్ ఫుల్ అవ్వటం వలన. ఎక్సెప్ట్ దట్ మీటింగ్ బానే ముగిసింది. హ్మ్. ఐ ఆహ్, థాంక్ ఎవరీవన్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆహ్, ఫర్ దేర్ ఓవర్‌వెల్మింగ్ సపోర్ట్. నేను అంతమంది అటెండ్ అవుతారని ఎక్స్‌పెక్ట్ చేయనే లేదు. కానీ అంతమంది అటెండ్ అయ్యారంటే ఇట్స్ ఎ గ్రేట్. అది గాడ్స్ గ్రేస్ అంతే. తర్వాత మీ అందరి ఆదరాభిమానాలు. హ్మ్. సరే. అంతేకాదు రాజమండ్రి మీటింగు నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే ఎక్కువ అక్కడ రాజమండ్రిలో సమ్ మీటింగు కండక్ట్ చేయటానికి తగిన సపోర్టు ఉంది. మిత్రులు ఆహ్, నాగేశ్వరరావు గారి బృందం చాలా, 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 చాలా కష్టపడి, చాలా శ్రమపడి హెల్ప్ చేశారు. వారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. హ్మ్. వెరీ హ్యాపీ. తర్వాతేంటంటే అఫ్‌కోర్స్ నెక్స్ట్ అడుగుతున్నారు చాలామంది. నెక్స్ట్ మీటు తిరుపతిలోనే. తిరుపతి ఈజ్ డ్యూ. అది ఎప్పుడనేది చూడాలి. లోనే అవుతుంది. ఫిబ్రవరి లోపే. అంటే ఫిబ్రవరి తర్వాత అక్కడ కండక్ట్ చేయటం కొంచెం కష్టం. ఎందుకంటే టెంపరేచర్స్ అక్కడ పెరిగిపోతాయి. ఆ వాతావరణంలో కండక్ట్ చేయలేము. బిఫోర్ ఫిబ్రవరి మాత్రమే వీలు పడుతుంది. ప్లాన్ చేస్తున్నాం. సో, ఇక్కడ మిస్ అయిన వాళ్ళు డోంట్ వర్రీ, అక్కడ అటెండ్ అవ్వచ్చు. అది కాకుండా కొంతమందేంటంటే అక్కడ డిస్కస్ చేసినటువంటి ఆహ్, ఇవుంటాయి గదా! స్టాక్స్ ఉంటాయి గదా! నవరత్న మల్టీ బ్యాగర్స్ అని. అవి మాకు ఇవ్వండి. ఫీ మేము దానికి పే చేస్తాము అని చాలామంది మెసేజ్‌లు పెట్టారు. సో, వి ఆర్ కన్సిడరింగ్.
ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది. ఎందుకంటే అక్కడ గొ- గొప్పగా ప్రత్యేకించి రికార్డింగ్ జరగలేదు. కొద్దిగా రికార్డింగ్ చేయటం జరిగింది కానీ బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఫేస్ టు ఫేస్ మీటింగ్ అటెండ్ అయ్యి విన్న వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్ మామూలుగా ఆ, ఇవి మామూలుగా ఇంట్లో కూర్చుని వినే వాళ్ళకి చూసే వాళ్ళకి తెలీదు. అట్ ది మోస్ట్ స్టాక్స్ డీటెయిల్స్ తెలుస్తాయి తప్ప. అందుకని నేను ఆలోచిస్తున్నాను దానికి ఏదైనా వీడియో, ఏదైనా ఒకటి రెండు వీడియోలు తయారు చేసి ఆ, అవి ఆ స్టాక్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసి ఇవ్వాలని. కొంచెం టైం పడుతుంది. సర్టన్లీ ఐ విల్ డూ దట్. అయితే కొంతమంది ఒకరిద్దరు మిస్ అయ్యారు కూడా, మరి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కూడా అటెండ్ కాలేకపోయారు. వాళ్ళకి కూడా ఇవ్వటం అందించడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. అందరూ అటెండ్ అయిన వారందరికీ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లైవ్లీగా ఉంది. తర్వాత ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ రీయూనియన్ లా అనిపించింది నాకైతే. వెన్ ఐ కండక్ట్ ఎ మీటింగ్ ఐ ఫీల్ దట్ మై ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ గ్యాదర్డ్ టుగెదర్ టు డిస్కస్ సంథింగ్ కామన్. ఒక కామన్ ఎజెండా డిస్కస్ చేయడం కోసం కూర్చున్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఎక్కడ మీటింగ్ పెట్టినా అంతే. హైదరాబాద్లోనూ అంతే, మన విజయవాడలో కూడా అంతే జరిగింది. రాజమండ్రి, విశాఖపట్నం, మరి తిరుపతి. ఐ రియల్లీ ఎంజాయ్ అండి. నేను నిజంగా రుణపడి ఉన్నాను మీ అందరికీ కూడా. ఈ స్టేజ్లో నాకు ఇలాంటి ఇది వెసులుబాటు కల్పించినందుకు. వ్యాపకం, ఒక రకంగా చెప్పాలంటే వ్యాపకం కూడాను. ఇంకో రకంగా ఏంటంటే నా ఆపర్చునిటీ టు గైడ్, ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఆల్ అండ్ పర్టికులర్లీ థ్యాంక్స్ టు ది పార్టిసిపేట్స్. తర్వాత మార్కెట్ చూడండి ఒకసారి. మార్కెట్ ఎట్లా అంటే బుల్లిష్ గానే ఉంది, ఇంకా ఫర్దర్ బుల్లిష్ గా ఉండొచ్చు అనటానికి బేస్ ఏమిటండి అని మీరు అడగొచ్చు. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయినటువంటి బేర్ మార్కెట్ కుప్పకూలి ఇక్కడ వరకు అడ్రస్ లేదు. 23,200 దాకా వచ్చి పడిపోయింది. ఆ తర్వాత చూడండి, ఒక పెద్ద క్యాండిల్. ఈ పెద్ద క్యాండిల్ అంటే ఏంటంటే ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్ అంటాం మనం. చాలా పెద్ద క్యాండిల్. ఇంత పెద్ద క్యాండిల్ ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. పెద్ద క్యాండిల్ రావటం అదొక సూచిక. అంటే ట్రెండ్ రివర్సల్ కి ఇండికేషన్. నాట్ నెసరీ ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఒక క్యాండిల్ రాగానే ఆటోమేటిక్ గా పెరిగిపోతుందని చెప్పడం కాదు. అయితే ఫాలోయింగ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్, చాలా 200-300 పాయింట్ల పైన గ్యాప్ అప్ ఓపెన్ అవటం. ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్ అవటమే కాకుండా ఇక్కడ డోజీ ఫార్మేషన్ వచ్చింది. గ్యాప్ అప్ అయిన తర్వాత వైట్ క్యాండిల్ రానక్కర్లేదండి. గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చి డోజీ వచ్చినా కూడా అది బుల్లిషే. జనరల్గా డోజీ వస్తే దాన్ని ఏమంటాం మనం, లెటస్ సి వాట్ హ్యాపెన్స్, న్యూట్రల్ అని. కానీ గ్యాప్ అప్ లో వచ్చినటువంటి డోజీ క్యాండిల్ బుల్లిష్ అని, గ్యాప్ డౌన్ వచ్చినటువంటి డోజీ క్యాండిల్ బేరిష్ అని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఈ బుల్లిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఒక్క ప్రికాషన్ ఏంటంటే, రేపు మార్కెట్ తగ్గితే ఆలోచించాల్సి. రేపు మార్కెట్ తగ్గి ఈ ప్రీవియస్ క్యాండిల్ టాప్ ఉంది చూసారా, ప్రీవియస్ క్యాండిల్ టాప్ 23,900 సుమారుగా. ఈ 23,900కి దిగువను క్లోజ్ అయితే అంటే కష్టకాలం తీరలేదు, ఇంకా ఒడిదుడుకులు లోనే నడిచే అవకాశం ఉంది మార్కెట్ అని అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 23,900కి దిగువన క్లోజ్ అయితే, క్లోజింగ్ బేసిస్ మీద చూడాలి, ఇంట్రాడే కాదు. 23,900కి దిగువన క్లోజ్ అయితేనే అక్కడ రిస్క్. లేకపోతే దిస్ ఈజ్ గోయింగ్ టు బి బుల్లిష్. స్లైట్ గా ఒక్కో రోజు కొద్దిగా కరెక్షన్ వచ్చినట్టు వచ్చి కూడా పైకి వెళ్ళొచ్చు. మార్కెట్స్ ఆర్ గుడ్. ఇక్కడ
ఇక్కడ చూడండి ఎంఏసిడి అంటే ఆర్ఎస్ఐ 51కి వచ్చేసింది అమాంతంగా. 30 దగ్గర నుంచి 50కి వచ్చిందంటే 50 అండ్ అబౌవ్ ఇట్ ఈస్ బుల్లిష్ అండి. స్టార్టింగ్ 40-45 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ బట్ 50కి వస్తే ఒక మైల్ స్టోన్, ఒక సర్టనిటీ. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కొద్దీ బుల్లిష్ గానే ఉంటుంది, మొమెంటం ఉంటుంది, యాక్సలరేషన్ కూడా ఉండొచ్చు. తర్వాత ఎంఏసిడి ఇండికేటర్ కూడా బేరిష్ జోన్లోనే ఉంది, బిలో జీరోలోనే ఉంది. కానీ ఇది ఇంటర్సెక్ట్ చేసి అంటే కింద నుంచి క్రాస్ ఓవర్, కింద నుంచి ఎంఏసిడి లైన్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ లైన్ని క్రాస్ చేసి పైకి వచ్చింది. అంటే ఏంటి, దిస్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ జీరో. ఈ జీరో లెవెల్ మిడ్ లైన్కి చేరువ కావడానికి సిద్ధంగా ఉన్నది అని అర్థం. సో ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఇండికేషన్. చూసారా, ఎంఏసిడి పాజిటివే కాకుండా ఎంఏసిడి క్రాస్ ఓవర్ అయ్యి జీరోకి వెళ్ళటానికి కొంచెం దూరంలో ఉన్నప్పటికి కూడా ఇట్ టేక్స్ నో టైం లేండి. చూడండి ఏడిఎక్స్ చూడండి, ఇక్కడ ఉన్నది ఎంత అధపాతాళంలో 9-10 దగ్గర ఉన్నదల్లా ఇప్పుడు 28కి వచ్చేయలేదు. ఇప్పుడు రెడ్ లైను, బ్లూ లైన్, గ్రీన్ లైను రెండు ఒకే చోటకు, కాంకర్ ఒకే చోటకు వచ్చినాయి. అంటే ఇక్కడ నుంచి ఇది క్రాస్ ఓవర్ అయ్యి రెడ్కి దిగి గ్రీన్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ఏడిఎక్స్ లైన్ ప్రకారం అయితే స్ట్రెంగ్త్ ఉన్నట్టే కదా మార్కెట్లో, బికాజ్ ఇట్ ఈస్ స్టిల్ అట్ 37-38. సో ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి మార్కెట్ బుల్లిష్ అనటానికి ఇది ఒక నిదర్శనం. తర్వాత ఏడి మీకు వాలటైలిటీ ఇండెక్స్ 5% తగ్గింది. సో వాలటైలిటీ ఇండెక్స్ తగ్గటం అనేది కూడా ఇండికేషన్ మంచిదే. చూసారా, వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది 5%. మరి స్టాక్స్లో ఏమిటి మెరుస్తున్నాయి మెరుపులు, ఏ స్టాక్స్లో మెరుపులు వచ్చాయి, మెరుపులు వస్తున్నాయంటే చూడండి ఒకసారి. రిలయన్స్ మొన్న పెరిగింది, ఈరోజు పెరిగింది. ఇవాళ 2%, ఇవాళ కూడా 2% పెరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగిందండి, టీసీఎస్ కూడా పెరిగింది. ఈ మూడు పెరిగితే ఇంకేముందండి, సినిమా అయిపోయినట్టే. టీసీఎస్ 2% పెరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంకు 40 పాయింట్లు, అది కూడా బాగానే రీజనబుల్గా పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని పెరిగినట్టే. చూడండి ఇక్కడ రెడ్లో ఏమి లేవు, ఒక బజాజ్ ఆటో తప్ప, అన్ని గ్రీనే. సో దిస్ అన్ ఇండికేషన్. ట్రెంట్ను ఎత్తి కుదేశారు కదా, 6300 రేంజ్కి తీసుకొచ్చిన ట్రెంట్ ఇవాళ 6800కి వచ్చేసింది, 500 పాయింట్స్. ఈరోజు ఒక్కరోజే, మొన్న ఫ్రైడే పెరిగింది, ఈరోజు పెరిగింది. ఈరోజు ఒక్కరోజే 2.15% పెరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మిగిలిన స్టాక్స్ కూడా యాక్టివ్గానే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 2% పెరిగింది, నిఫ్టీ 1.35% పెరిగింది. ఇట్స్ ఎ గుడ్ సైన్, ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. 1.35%. ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆగర్ వెల్ ఫర్ ది, అంటే ఇక్కడ రికవరీ ఉంది. షార్ట్ కవరింగ్ అని చెప్పుకోవాలో రికవరీ అని చెప్పాలో మొత్తానికి ఉంది. అయితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా, ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా బాగానే ఉందండి, బాగానే ఉంది. మరి పాజిటివ్గా ఉంది, వెరీ మచ్ పాజిటివ్. అంటే ఇట్లా రికవరీ వస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం ఇవాళ నిన్న మొన్న వచ్చిందనుకోండి, ముందు ఇంకా వచ్చే అవకాశం ఉంది. అయితే స్టాక్స్ జస్ట్ చూస్తే, స్టాక్స్ తీసుకుంటే క్లోజింగ్ బేసిస్ మీద చూద్దాం, క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద స్టాక్స్ తీసుకుంటే చూడండి. హీరో మోటో కార్ప్తో స్టార్ట్ చేస్తున్నాను. హీరో మోటో కార్ప్ డిసైసివ్గా చాలా రోజుల తర్వాత ఎంత తగ్గిందో చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంత తగ్గిన తర్వాత డిసైసివ్గా ఇక్కడ బేస్ తీసుకుని 4500 దగ్గర, ఎస్. సో దీన్ని ఎట్లా చెప్తామంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్
టైప్ అంటే ఎగ్జాక్ట్గా కాదు, ఆ టైప్ ఫామ్ అవుతున్నది. అంటే 48,58 దగ్గర ఉంది ఇది, 4,858 చాలా తగ్గింది. 6,200 దగ్గర నుంచి 4,500 తగ్గిందంటే ఎంత తగ్గిందో చూడండి. ఎంత పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే చాలా. ట్రెంట్ ఒకటి ఇదొకటి బాగా తగ్గాయి. సో నౌ దిస్ ఈజ్ ఆన్ రికవరీ పాత్. చూసారా, ఆర్ఎస్ఐ కూడా 45కి వచ్చింది అతి కష్టం మీద. ఎంఏసిడి కూడా పాజిటివ్. అంటే బాగా ఫాస్ట్గా రికవర్ అవ్వలేదు, కానీ లాస్ట్ ఫ్రైడే అండ్ మండే ఇవాళ కొద్దిగా రికవర్ అయింది. అంటే ఇక్కడ నుంచి పికప్ అవ్వచ్చు. ఈవెన్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినా ఆశ్చర్యం లేదు. దీన్ని హెకినాషిలో చూద్దాం. హెకినాషిలో క్లియర్గా ఉంది, కొంచెం క్లారిటీ ఉంది. చూడండి, ఇక్కడ నుంచి వరుసనే తగ్గి 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 వైట్ క్యాండిల్స్ కొద్దిగా వస్తూ ఈరోజు ఫ్రెష్గా పెద్ద వైట్ క్యాండిల్ వచ్చింది. మరీ పెద్దది కాకపోయినా పెద్ద వైట్ క్యాండిల్ వచ్చింది. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ బులిష్నెస్. వాల్యూమ్ కూడా బాగుంది. సో పెరగటానికి అవకాశం ఉన్న షేర్లు, అంటే మార్కెట్ మళ్ళీ రేపు పడిపోతే ఇది కూడా అంతే, మనం ఏం చెప్పలేం. కానీ అదర్వైజ్ ఎస్, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రికవరీ. ఇది చూడండి, బజాజ్ ఫైనాన్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి ఎంత ఘోరంగా తగ్గింది చూడండి. మీకు నిఫ్టీ 50 స్టాక్స్లోనే అంత క్లియర్గా కనబడుతుంది ఏది రికవరీ, అంటే పాజిటివ్ పెరగటం అనేది. సో అది కూడా పెద్ద క్యాండిల్. సో బజాజ్ ఫైనాన్స్లో కూడా షార్ట్ కవరింగ్ కనబడుతున్నది. ఇట్లా తీసుకున్నట్లయితే ట్రెంట్ చూసాం ఆల్రెడీ, చూడలేదు కదా. నిఫ్టీ 50లోకి వచ్చింది కదా ట్రెంట్, చూడండి. సో వండర్ఫుల్. ట్రెంట్లో కూడా చాలా కాలం తర్వాత ఇది మళ్ళీ రికవరీ పాత్లోకి వచ్చింది. అంటే మార్కెట్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే నౌ ఇట్ ఈస్ ఇన్ ఏ గుడ్ మూడ్, రికవరీ మోడ్లో ఉన్నట్లు లెక్క కదా. సో ట్రెంట్, హీరో మోటో కార్పు, ఇంకా ఈ మధ్య బాగా చూసేది ఇది అఫ్కోర్స్ డిక్సాన్, ఇది యాక్టివ్ షేర్, బట్ నిఫ్టీ 50లో లేదు. ఇది మామూలుగా ఒరిజినల్గానే బులిష్గానే ఉంది, బేరిష్గా ఏం లేదు. చూడండి, స్టడీగా ఉంది. మార్కెట్లు పడిపోయినా ఇది పడలేదు. ఇది డిసైసివ్గా 50-డే మూవింగ్ యావరేజ్ పైనే నడిచింది. ఇప్పుడు ఫ్రెష్గా 10-డే మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేసేసింది. అంటే 15,725. అంటే మార్కెట్లు, అంటే మంచి షేర్లు పెరుగుతూనే ఉంటాయని అర్థం. ఇటు ఒరిజినల్గానే బుల్లిష్ అనుకోండి. ఇట్లా తీసుకున్నట్లయితే చాలా షేర్లు రికవరీ మూడ్లో ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా సెలెక్టివ్గా జాగ్రత్త చేసుకోవచ్చు. వన్ కెన్ ట్రేడ్ సెలెక్టివ్లీ అండ్ కేర్ఫుల్లీ. ఓకే, అందువల్ల ఏంటంటే ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. మీరు లాంగ్ పొజిషన్స్ పెట్టుకోకపోయినా షార్ట్ సెల్లింగ్ చేయకూడదు, అన్లెస్ దెర్ ఈస్ ఎ క్లియర్ సిగ్నల్ అబౌట్ మార్కెట్ ఫాల్. అది బిర్లా సాఫ్ట్, ఇది బులిష్ గానే ఉంది. తర్వాత వెరీ గుడ్, బిర్లా సాఫ్ట్ 2% పెరిగింది, 2.2%. కానీ 2% పెరగటం అనేది గుడ్, ఇట్స్ ఎ గుడ్ సైన్. ఇంకా చెప్పాలంటే బజాజ్ ఫైనాన్సే తక్కువ పెరిగింది మార్నింగ్, తర్వాత కొంచెం సెల్లింగ్ వచ్చింది. అలాగే భారతీ ఎయిర్టెల్ చూడండి. భారతీ ఎయిర్టెల్ ఈరోజు స్టార్టింగ్లో పెరిగింది బాగా, 1600 దాకా వెళ్ళింది. చూడండి, 1600 దాకా వెళ్ళి మళ్ళీ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఇది ఒరిజినల్గా సెల్లింగ్లో ఉంది కదా. 1600 దాకా వెళ్ళి భారతీ ఎయిర్టెల్ 1610, 16 కూడా కాదు, 1610కి వెళ్ళి అక్కడి నుంచి తగ్గుతూ ఎంత తగ్గింది అంటే 1560
60కి వచ్చింది. ఎంత తగ్గిందో చూడండి. 1560కి వచ్చింది. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. మళ్ళీ రికవర్ అయ్యి 1584. అంటే ఇది 1520 దగ్గర సపోర్ట్ తీసుకుంది. కాబట్టి దిస్ ఆల్సో హ్యాస్ టర్న్డ్ బుల్లిష్. ఇట్లా తీసుకుంటే అపోలో హాస్పిటల్స్, ఎల్టీఐఎం ఇవన్నీ కూడా చూడండి. ఈరోజు 2.5% పెరిగింది అపోలో హాస్పిటల్స్. ఒరిజినల్గా చాలా బుల్లిష్ స్టాక్ ఇది. చూడండి ఎంత పెరిగిందో మార్నింగ్ స్టార్టింగ్లో చాలా బాగా పెరిగింది. ఆ పెరగటం నుంచి అక్కడి నుంచి మెయింటైన్ చేసుకుంటూ రేంజ్కి వచ్చి రేంజ్లో క్లోజ్ అయింది. అంటే ఎంత అయితే పెరిగిందో అంత సస్టైన్ అయింది. అంటే ఫర్దర్ రైజ్ ఈజ్ పాసిబుల్. ఇది మార్కెట్ గురించిన సమాచారం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, అండ్ పర్టికులర్లీ దోస్ హూ పార్టిసిపేటెడ్. కొంచెం షార్ట్ అకామిడేషన్ సరిపోక ఇబ్బంది పడవలసి వచ్చినా కానీ మొత్తానికి పేషెంట్గా కూర్చున్నారు, పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకే అండి.